మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు. అయ్యా, దయగలవాడు నీవే, కృపగల దేవుడు నీవే, మహోన్నతుడు నీవే, మహారాజు నీవే తండ్రి, మీకు వందనాలు. అయ్యా, ఆకాశ మహాకాశాలు ప్రభా పట్టజాలని వాడు నాయన, ఆకాశ మహాకాశాలు నాయన చేసిన దేవుడు నాయన, ఆకాశం మీ సింహాసనం నాయన, భూమి మీ పాదపీఠం నాయన, ఆ పాదపీఠం మీద ఉండి నాయన మీకు మొరపెడుతుండగా, ప్రార్థన చేస్తుండగా ప్రభువా, అయ్యా మమ్మల్ని చూస్తున్న దేవుడు నీవే తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం. అయ్యా, ఒక్కసారి నన్ను మమ్మల్ని దీవించండి, మరొకసారి మమ్మల్ని దీవించండి, ఆశించండి ప్రభువా. అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి కుటుంబాన్ని ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ సహాయం దయచేయండి ప్రభువా. ప్రతిరోజునైనా ఇలా కూడుకోవడానికైనా మీరిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ప్రభువా మీకే వందనాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి. దేవదేవుడా మీకు స్తోత్రం, జీవం గల దేవుడా మీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందమని పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఆ ప్రార్థన ఆలకించి మీకు కార్యం జరిగించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివే నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివే నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు
నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెని నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెని కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా. హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయము ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనం ధ్యానించుకుందాం. ప్రతిరోజు కూడా ఇలా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి వాక్యంలోని చాలా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అంశాలని మనకు తెలియజేస్తూ బోధిస్తుండగా వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవడానికి వారు ఎక్కడ తప్పు చేశారో, వారు ఎక్కడ పొరపాటు చేశారో, వారు ఎక్కడ దేవునికి అవిధేయులుగా ఉన్నారో, వారు ఎక్కడ దేవునికి విధేయులుగా ఉండి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారో ప్రతిదాన్ని కూడా మనం నేర్చుకొని దేవుని యొక్క దీవెనలు మనం పొందుకున్నట్లుగా మా కుటుంబంలో ప్రతిరోజు కూడా ఈ కుటుంబ ప్రార్థన జరుగుతూనుంది. ఆ కుటుంబ ప్రార్థనే దేవుడు ప్రేరేపించాడు. అది వాక్య రూపంలో మేము చదువుతున్నాం, మా కుటుంబం అయితే దీవెన పొందుతుంది, ఆశీర్వాదం పొందుకుంది. అలాగే ఇది చూసిన వారందరికీ కూడా, ఇందులో పాల్గొన్న వారందరూ కూడా దేవుడు అట్టి దీవెనే, అట్టి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రేమతో మీకోసం కూడా ఈ వీడియోగా దీన్ని చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని వాక్యం ద్వారా మేలు పొందినట్లయితే వేరొకరు షేర్ చేయండి. వేరొకరు కూడా ఇందులో భాగస్వాములుగా చేసి వారు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు మీ వంతుగా దేవుని పనికి వాడబడినట్లుగా దేవుడు మీ మీద కూడా కృప చూపును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, మీకే వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. అయ్యా, ప్రతిరోజు నాయన మేము ఇక్కడ ధ్యానించుకుంటున్నాం నాయన. ప్రభా, మీ వాక్యాన్ని ప్రభావం చదువుతుండగా నాయన మేము బలపడతాం తండ్రి. అట్టి బలము, అట్టి కృప అయ్యా బిడ్డలు కూడా మీరు దయచేయండి, సహాయం దయచేయండి. ఎందరైతే నాయన వాక్యాన్ని నాయన వింటున్నారో వారందరికీ మీ కృప దయచేయండి, సహాయం దయచేసి మీరే మహిమ పొందమని. ఉన్నవాడు అనువాడు నీవే, నిన్నాడు నువ్వు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవే నాయన. అల్ఫా ఒమేగావు నీవే తండ్రి. అయ్యా, ఆనాడు ఉన్న దేవుడు, ఈనాడు ఉన్న దేవుడు నీవే నాయన. మీ కృపలో మా జ్ఞాపకం చూసుకొని మీ సహాయం మాకు దయచేసి నడిపించమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ నిన్నటి దినాన్ని మనం చూసాం. శారాయి చేసిన పనికి అబ్రహాంకి మనకు వివాహం చేసింది. హాగర్ని తీసుకొని వచ్చి వివాహం చేసినప్పుడు ఆ వివాహం ద్వారా ఇష్మాయిల్ జన్మించాడు. ఆమె వివాహం చేసిన తర్వాత, ఆమె గర్భవతి అయిన తర్వాత శారమ్మ చాలా ఇబ్బంది పడింది. అది చూసాం మనం. ఆమె దృష్టికి, హాగర్ దృష్టికి శారాయి నీచురాలుగా కనబడిందంట. అది తట్టుకోలేనంత బాధగా ఆమెకుండి ఆమె చాలా ఇబ్బంది పెట్టింది. తన భర్తనైతే అంటుంది, నా ఉసురు నీకు తగలక మానదు అని. నా ఉసురు నీకు తగలక మానదు అని చెప్పి ఆమె శాపనార్థాలు పెడుతూ ఉంటా. అబ్రహాం అన్నాడు కదా, అలా ఉంటుండగా హాగర్ నీ చేతి కింద ఉంది, నువ్వు ఎలా కావాలంటే ఆమె అలా చేయొచ్చు అని చెప్పి
ఆమెకు అధికారం ఇచ్చాడు. ఆమె చాలా బాధలు పెట్టి ఉంటుంది. ఆ దెబ్బకి హాగర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. బయలుదేరి దారిలో వెళ్ళిపోతుండగా షూర్ అరణ్యంలో ప్రభు ఆమెను దర్శించి, ప్రభు ఆమెను చూచి, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండమని చెప్పి పంపివేశాడు. హాగర్ లోబడింది. లోబడట్లోనే ఆశీర్వాదం ఉంది. తన మనసును ఎరిగాడు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు హాగర్కి, నువ్వు కుమారుని కంటావు, ఆయనకి ఇష్మాయేలు అని పేరు పెట్టు. ఆయన నుండి 10 రకాల రాజులు వస్తారు. దేవుడు చెప్పినట్లుగానే చూస్తున్న దేవుడు నీవే అని ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి మరలా తిరిగి వచ్చి హాగర్ దగ్గర ఉంది. హాగర్ దగ్గర శారాయి దగ్గరికి వచ్చింది. శారాయి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా గొడవలు స్టార్ట్ అయి ఉంటాయి. ఆ కుటుంబంలో కలహాలు అనేవి. దేవుడు జతపరిచిన వారిని జతగా ఉంటేనే ఆ కుటుంబంలో క్షేమమో శాంతి ఉంటుంది. అది కాకుండా మానవులు వాళ్ళు చూసిన దాన్ని బట్టి చేసిన పనులు చాలా కుటుంబానికి శాపాన్ని తీసుకొని వస్తాయి. అది మంచిది కాదు. కొన్ని మనం ఎక్కడినాలో ఎక్కడేం చేయాలో నేర్చుకోవాలి. వెళ్ళుంటుంది అక్కడ హాగరు, శారాయి, ఐగుప్తు దేశం ఆ అబ్రహం అన్ని తిప్పుతూ ఉన్నాడు కదా, చూస్తూ ఉండుంటుంది. వాళ్ళు కూడా గమనిస్తూ ఉండుంటుంది. వారికి 2 భార్యలు 3 భార్యలు, 2 భర్తలు 3 భర్తలు ఉండుంటారేమో. అది పర్వాలేదులే అనుకొని ఉంటుంది. శారాయి తీసుకొని వచ్చి వివాహం చేసింది. నేను ఒకరోజు ఒక సందర్భంలో ఆఫీస్లో ఉండగా ఆఫీస్లో మేనేజరు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అందులో పనిచేసే అమ్మాయి వాళ్ళు గమనిస్తూ ఉంది. చర్చికెళ్ళే అమ్మాయి గమనిస్తూ ఉన్నప్పుడు ఏమో ఒక రకమైన యాంగ్జైటీ, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని గమనించా. ఏమైనా ఉన్న యాంగ్జైటీని చూసినప్పుడు చెప్పా పక్కకి పిలిచి, అమ్మా నీకు అది కరెక్ట్ కాదు. నీకెందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏం చేస్తే? నేను విషయం చెప్తాను. నేను ఒక ఆయన అంట దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్ముకున్న తర్వాత బలపడ్డాడు, దేవుల్లో స్థిరపడి బలపడిన తర్వాత అతనికి పేకాట అలవాటు ఉంది. ఆ పేకాట అలవాటు ఉండగా ఆ పేకాట అలవాటు మానేసిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుల్లో బలపడినందుకు ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఈయన అనుకున్నాడు కదా, నాలాంటి పేకాట ఆడేవాళ్ళు కూడా మన దేవుని సన్నిధికి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాడు. వెళ్ళి ఆ పేకాట ఆడే ప్రదేశానికి వెళ్ళి అని పిలిచాడు స్నేహితుడిని. ఉండరా కాసేపు ఉండరా వస్తానన్నాడు. కాసేపు ఉండరా వస్తానన్నాడు. కాసేపు ఉండరా వస్తానన్నాడు. అలా చూస్తున్నాడు. ఇక ఆట మీద తన మనసు వెళ్ళిపోయింది. ఆట మీద మనసు వెళ్ళిపోయిన తర్వాత వీడు అంత క్రాప్ అయ్యేటప్పటికి, వీడు గెలవపోయేటప్పటికి, నువ్వు లేరా నేను ఆడతా లే అని చెప్పేసి అని ఆ ప్యాక్ ఈయన పరుచుకున్నాడు. ఈయన పట్టుకొని ఇక వాడు పిలుస్తున్నాడు, రారా వెళ్దాం రారా, రారా వెళ్దాం రారా, రారా వెళ్దాం, ఉండు కాసేపు ఉండు ఈడ అంటున్నాడు. మనం ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏ మనుషుల మధ్య ఉన్నామో, దేవునికి అది నమ్మకంగా ఉన్నామో, దేవునికి నమ్మకం లేదేమో మనం కంపల్సరీ జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పా ఆ పాపకి, తప్పమ్మా, మనం అలాంటి ప్రదేశాలు, అలాంటి మాటలు మనం వినకూడదు. మనల్ని అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన మనసు చెడిపోద్ది వాటి మీద కనుక మనం ఆలోచన పెట్టుకుంటే. వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పు లేదులే అనిపిస్తుంది, మనకు కూడా అలాంటి కోరికలు కలుగుతాయి, మనకెందుకు అని చెప్పా. ప్రేమగానే స్వీకరించింది. మరోసారి అలాగా చేయలా. అలాగే శారాయి కూడా ఇక్కడ చేసిన తప్పుకి కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అదే కాకుండా తన భర్తని శపిస్తూ ఉంది. భర్తకి పెళ్లి చేసింది ఏమే, భర్తను కూడా శపిస్తూ ఉంది, ఆ ఉసురు నీకు తగలక మానదని చెప్పి. ఎంత అంటే అంత అనుభవిస్తూ దాదాపుగా 14 సంవత్సరాల పాటు దేవుడు ఆయన దర్శించాల అబ్రహాముని. 14 సంవత్సరాలు, 13 నుండి 14 సంవత్సరాల మధ్య కాలమంతా కూడా దేవుడు ఆయన్ని దర్శించాల, ఆయన చేసిన దాన్ని బట్టి. ఈ 14 సంవత్సరాల తర్వాత 13-14 సంవత్సరాల్లో దేవుడు మరొకసారి ఆయన దర్శించినప్పుడు అబ్రహాం చెప్తున్నాడు. అబ్రహాం అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండు,
అని చెప్పి దేవుడు చెప్పాడు. నమ్మకంగా లేడు అక్కడ. అదే విషయం ఆ రోజు ఐగుప్తు వెళ్ళినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దక్షిణ దిక్కు వెళ్ళినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేను చేసిన తప్పు కదా ఆ రోజే వెనక్కి పరిగెత్తుకొని వచ్చుంటే, ఆ రోజే వెనక్కి తిరిగి వచ్చేసుంటే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తెలియకుండానే మనిషి పొరపాటులోకి వెళ్ళిపోతాడు. దేవుడితో సంబంధం అనేది కోల్పోతాడు. చేసిన తప్పును సరిచేసుకునే దేవుడి పాదాలు పట్టుకుంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆశ్రయించే దేవుడు. ఆయన కృప చూపే దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన సందులో నమ్మకంగా ఉండాలి. ఆయన చూస్తున్నాడని భయంతో ఉండాలి. ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి. మనకి దేవుడు ఎన్నో బోధిస్తాడు. దేవుడు ఎన్నో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మనం చేస్తాడు. చూడు ఒకసారి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వింతైన అనుభవాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలా పడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా చేసి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకు నీ తర్వాత నీ సంతానములకును తోడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మములను సున్నతి పొందవలను. అది నాకు మీకు మధ్య నిబంధన సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానమును కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని వాడును అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి పొందబడలో అట్టివాడు తన జనులోండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనకు మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు ఆయన దర్శించాడు. దేవుడు ఆయన దర్శించిన తర్వాత దేవుడు ఆయనతో నిత్య నిబంధన చేస్తూ, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై, ఆయన సన్నిధిలో నిందారహితులుగానే ఉండాలి. మనం ఎవరు కూడా మనల్ని ఏలెత్తి చూపించకూడదు. ఫలానా వ్యక్తి ఇలాంటి వాడు, ఫలానా వ్యక్తి ఎటువంటి, అది చూపిస్తే అది దేవుని చూపించినట్లే. మళ్ళీ ఎవరైనా ఒక మాట అంటే అది దేవుని అన్నట్టే. నీకు ఆలోచన లేకుండా చేసావనుకో, దేవుని ఉగ్రత పాత్రలు అవడం తప్ప మనం చేయగలిగేదేం లేదు. దేవుడు చెప్తున్నాడు అక్కడ, చేసిన ఆ హాగరు ఎంతో బాధపడి ఉంటుంది. వివాహం చేసుకున్నాడు, హాగర్ని పంపిస్తా ఉంటే బాధ ఇదా?
అబ్రహాంను కూడా, ఆగర్ను కూడా దేవుడు దీవించాడు. అందరికీ న్యాయాధిపతి ఆయన, అందరికీ న్యాయం తీర్చేవాడు ఆయన, అందరికీ దేవుడై ఉన్నాడు ఆయన. చేసిన తప్పుకి ఈరోజు వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి, నా సన్నిధిలో నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండు అని చెప్పినప్పుడు అబ్రాము సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఆ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసేది ఆ రోజు దేవుడు చూపించిన దేశానికి వచ్చినప్పుడే. కరువు రాగానే దక్షిణ దిక్కు వెళ్లకుండా, ఇబ్బందులు రాగానే ఐగుప్తులు ప్రవేశించకుండా, ఆ రోజే ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుని ఉంటే, ఆ రోజే దేవుని సందులో ఆయన ఇచ్చిన బలిపీఠం దగ్గర నమ్మకంగా ఉండుంటే, దుష్టుడు ఇప్పుడు మనల్ని మోసం చేస్తాడు, మాయ చేస్తాడు, దేవునికి అవిధేయులుగా ఉండేలా చేస్తాడు, దేవునికి లోబడకుండా ఉండేలాగా మనం చేస్తాడు. ఆయన దేవునికి లోబడాలి తప్ప దుష్టుని కాదు. ఇది చేసిన పని ఈరోజు కూడా ప్రపంచానికి పెద్ద శాపంగానే అయిపోయింది. ప్రపంచానికి యుద్ధాలు రావడానికి కారణంగానే మారిపోయింది. మనం అనుకుంటాం మన కుటుంబంలో కూడా మనం చేసిన చిన్న చిన్న తప్పులకి పిల్లల మీద శాపాలు వెళ్ళిపోతాయి, పిల్లలు శాపగ్రస్తులు అయిపోతారు, మన పుట్టిన సంతానం భ్రష్టులు అయిపోతారు, మన దేవునికి నమ్మకంగా ఉండరు, దేవుని విధేయులుగా ఉండరు, దేవుని సదుల ఆశీర్వాదానికి కారకులుగా వాళ్ళు ఉండరు. దేవునికి వాళ్ళు నమ్మకంగా ఉండాలంటే ముందు నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని ప్రభువు చెప్తున్నాడు. మనం ఫలించాలి. ఫలించాలంటే ఆ వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ వాక్యమందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. వాక్యమందు నిలిచి ఉండకపోతే మనం ఫలించాం, ఆశీర్వాదం రాదు. మెల్కీసెదెకే వచ్చి దేవునికి ఆ అబ్రహాంకు వాక్యం చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారే సాక్షాత్తు వచ్చి ఆయనకు వాక్యం బోధిస్తూ ఉండగా, కానీ మనుషులంతైనా బలహీనలు. అందుకే ప్రభు కూడా అంటాడు, భూమి ఉన్నంతకాలం నరులు బలహీనలే, కోతకాలం వెదకాలం ఉండక మానం, శీతాకాలం శీతోష్ణకాలం ఉండక మానం అని ప్రభు ఆ రోజు చెప్తున్నాడు. అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేస్తుండగా, నేను నీతో నా నిబంధన మరలా కొనసాగిస్తాను, నీకు మరలా సంతానం ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉన్న ఈ దేశం నీ సంతతికి ఇస్తాను, నిత్య నిబంధన నేను నీతో చేస్తాను, నీ పిల్లలతో చేస్తాను, నీ సంతతి వారితో చేస్తాను, వారికి నేను దేవుడైనా ఉంటాను. అబ్రహ్మ, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఉండాలి అని చెప్పినప్పుడు నిజంగానే అక్కడ నుండి అబ్రహాము నిందారహితుడిగానే ఉన్నాడు. ఇంకెక్కడ కూడా పొరపాటు చేసిన సందర్భం అనేది కనబడలా. ఆ పిల్లలకు వచ్చే ఆశీర్వాదం అంతా కూడా ఎవరి వారు తప్పులు చేసుకొని, ఎవరెవరు పొరపాటు చేసుకొని, వారు కొన్ని పరిస్థితులు తప్పు వచ్చేమో, కానీ దేవుడిచ్చిన మాట మాత్రం ఆయన మర్చిపోడు. మనం మర్చిపోతాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు అనుకో, ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడు, మనం మర్చిపోతాం. చూడు, జనవరి 1 రోజు వాగ్దానం చేసుకున్నాం, ఏ వాగ్దానం అంటే చెప్పగలుగుతామా? ఏమో, అయిపోయింది. మంత్రి మీద వాగ్దానం చేసుకున్నాం, ఏ వాగ్దానం చెప్పగలుగుతామా? ఏమో, అయిపోయింది. కానీ ఆయన మర్చిపోడు దాన్ని. నీకు ఇచ్చిన మాట ఆయన ఎప్పుడు కూడా తలపోసుకుంటూనే ఉంటాడు. అది ఏ సందర్భంలో ఇద్దామా అని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఇస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. మన దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం సాగిలపడి, దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం నిందారహితులుగా ఉండి, ప్రభువా అయ్యా నేను తప్పు చేశానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిదిద్దయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా అని చెప్పేసి దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటే, గుడ్డివాడిని దాటిపోలేదు ఆయన, కుంటివాడిని దాటిపోలేదు ఆయన, యాయిరు కుమార్తెని దాటిపోలేదు ఆయన, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని దాటిపోలేదు ఆయన, పక్షవాయువు గలవాడిని దాటిపోలేదు, ఓత్స చేయగలవాడిని దాటిపోలేదు. వారి హృదయాలు చూశారు.
38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడి ఉన్నవాడిని కూడా ఆయన దాటిపోలేదు. స్వస్థపరచగొడుచున్నావా? అవునయ్యా, నేను బాగుపడాలి ఆశతో ఉన్నాను, నేను స్వస్థపరచబడాలి ఆశతో ఉన్నాను. దేవుడు బాగు చేసేవాడు కానీ వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కంటికి తన కనుపాపని ఎలా అయితే కాచి కాపాడుతాడో అలా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనమే ఆయన తోసేస్తాం. మనమే ఆయన సంధికి రాకుండా, ఆయన మాట వినకుండా, మన హృదయం చెప్పిన దాన్ని బట్టి మనం పోతాం. దేవుని దగ్గర నుండి శాపాన్ని తెచ్చుకుంటాం. దేవుడు దినమెల్లా మన కోసం చూస్తూనే ఉంటాడు. హృదయమైన తలుపు దగ్గర ఆయన తడుతూనే ఉంటాడు. నా హృదయంలో నీ హృదయంలో నాకు చోటు ఇవ్వా, అందులో నేను నివాసమై ఉంటాను, నేను అందులో కొలువై ఉంటానని చెప్పేసి దేవుడు చెప్తాడు. అబ్రహాము వచ్చాడు. దేవుడు 13 సంవత్సరాల తర్వాత మాట్లాడేటప్పటికీ దేవుడితో సమాధానం లేకపోతే శత్రువు మనల్ని పెట్టే బాధలు ఇన్ని అన్నీ కాదు, కుటుంబంలో వచ్చే కలహాలు ఇన్ని అన్నీ కావు, మనం చేసే పనుల దగ్గర వచ్చే కలహాలు ఇన్ని అన్నీ కావు. దేవుడు సమాధానం కలగజేస్తేనే అది సమాధానం. దేవుడు మనల్ని ఎడబాశాడా, దుష్టుడైన వాడు ఆడి కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని మనల్ని నానా బాధలు పెట్టడానికి, నానా హింసలు పెట్టడానికి వాడు వస్తాడు మన దగ్గరికి. మనం ఎంత బాధపడతా ఉంటే దుష్టుడు అంత సంతోషపడతా ఉంటాడు. మనం ఎంత ఏడుస్తూ ఉంటే మన దేవుడు అంత బాధపడతాడు. మనం దేవుని బాధ పెట్టకూడదు, దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టాలంటే దేవుడు చెప్పినట్టుగా నాడు ఆయన సన్నిధిలో మనం నిందారహితులమై ఉండాలి. మనం మహిమపరచబడుతూ ఉంటే, మనం ఫలిస్తూ ఉంటే తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి మన వల్ల ఘనతే రావాలి, దేవునికి మన వల్ల మహిమ రావాలి. దేవుని నామం ఎప్పుడు కూడా మన వల్ల దూషింపబడకూడదు. మీ వల్లే కదా నా నామం దూషింపబడుతుంది అని అంటాడు ఆయన. మన వల్ల ఇప్పుడు దూషింపబడకూడదు, మన వల్ల మహిమ రావాలి, ఆయన మహిమపరచబడాలి. అసలు వీరి దేవుడే దేవుడు అని చెప్పేసి అందరూ కూడా మనల్ని చూసి లోకానికి సాక్ష్యం చెప్పాలి. అటువంటి భక్తిగా మనం ఉండాలి. అబ్రహాం వచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మానవులు అన్నతారు తప్పులు చేయడం సహజం, కానీ దేవుని సందులోకి వచ్చి ఒప్పుకోవడమే అది భాగ్యం. ఎంత ఒప్పుకుంటామో దేవుడి దగ్గర అంత దీవెన మనం పొందుకుంటాం. చూడు, తర్వాత చూద్దాం 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. ఆమె పేరు శారా. శారా అనగా రాజకుమారి. శారా అనగా రాజకుమారి. పుట్టినోట్లో ఉంది. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను అనేను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అనే శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచుదనని చెప్పాను.
దేవుడు అబ్రాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రాము తన కుమారుడైన ఇష్మాయిలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రాము ఇంటి మనుషులలో ప్రతివానికి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యాంగ చర్మములను సున్నతి చేశాను. అబ్రాహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రాము అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారందరూ అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటి వారిలో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు అన్నమాట, శారాయికి నేను కుమారుని ఇస్తాను, ఆ కుమారుడితో నా నిబంధన నేను స్థిరపరుస్తాను. నా కుమారునితో నా నిబంధన నేను దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపుల్ని తారుమారు చేసేసారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఆయన ఏం చేయబోతున్నాడో, ఏం చేయనే ఉన్నాడో. మన ప్రభు అయిన క్రీస్తు ఆ ఇస్సాకు ద్వారానే, అతని సంతానం ద్వారానే రావాలని దేవుడు ఇష్టపడ్డాడు. శారాయి రాజకుమారి అని పేరు పెట్టి ఆమె నుండి ఇస్సాకు ద్వారా లోకమంతా ఆశ్రయించబడ్డానికి దేవుడు నిబంధన చేసుకున్నాడు. అప్పుడు అబ్రాము, అయ్యా ఇష్మాయిల్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఆయన కూడా నీ సన్నిధిలో ఉన్నాయి అయ్యా అని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు మంచి మనసుతో. దేవుడు దాన్ని తోసిపుచ్చలేదు, దేవుడు దాన్ని తోసేయలేదేమీ. అబ్రాము చెప్తున్నాడు, ఆయన సన్నిధి నుండి, నా సన్నిధి నుండి నా ఆయన్ని తోసివేయను. అతనిలోండి 12 మంది రాజులు వస్తారు, నేను అతన్ని ఆశీర్వదిస్తాను, నేను అతన్ని దీవిస్తాను. అన్నిటికీ న్యాయం తీర్చేవాడు ఆయన, అందరికీ న్యాయం తీర్చేవాడు ఆయన. ఎవరిని తూసివేసేవాడు కాదు. మనమే కులమని, మతమని, వ్యర్థమైన వివాదాలు పెట్టుకొని దేవునికి విరోధంగా మనం మారిపోతాం. దేవునికి ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, దేవునికి ఎప్పుడైతే మనం నిబంధన చేసుకుంటామో, ఆ నిబంధన ఆయన స్థిరపరుస్తాడు. ఆ దేవుడు చెప్పినట్లుగా తన ప్రజలుగా, తన సొత్తుగా, శరీర సంబంధమైన వారసులుగా అబ్రహాము చేసినప్పుడు అందరికీ కూడా సున్నతి చేయించాడంట. వెండితో కొనబడ్డ వారిని కూడా, అన్యులైన వారిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు ఆయన రక్తంతో మనల్ని కొంటున్నాడు. ఆయన రక్తాన్ని చిందించి మనం అందరం కూడా దాదాపుగా క్రీస్తు నమ్ముకున్న వారు ఎక్కువ శాతం అందరూ కూడా ఆయన రక్తంతో కొనబడిన వారే. ఆయన బాప్తిస్మం ఇచ్చి ఆయనతో నిబంధన చేయగా మనం ఈరోజు ఆకాశ నక్షత్రముల వలె మనం ప్రకాశించు అనేక మంది జ్యోతులుగా మనం ఉన్నాం. మన వెలుగుచూ ప్రకాశించిన దీపాల్లాగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇష్మాయిలు తోసేయలేదు, హాగరు తోసేయలేదు, దీవించాడు, ఆశ్రయించాడు. కాబట్టే ఈరోజు కూడా అరబ్ కంట్రీస్ అంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ధనము కానీ, వాళ్ళ దగ్గర పెట్రోల్ బావులు కానీ, వాళ్ళ దగ్గర ఉండే బంగారం కానీ ప్రపంచంలో ఎవరి దగ్గరే లేదు. అంత సంపద, అంత ఐశ్వర్యాన్ని దేవుడు ఒక్క మాట దీవిస్తే చాలు, దేవుని ఒక్క దీవెన మనం పొందుకుంటే చాలు, మన తరములకు కూడా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అయితే ఒకటి మనం చేయవలసింది, ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడై ఉండు. నిజమే, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా మనం ఉన్నట్లయితే మళ్ళీ ఎవ్వడు కూడా ఏలెత్తి చూపించడానికి ఆయన ఒప్పుకోడు. ఆయన పిల్లలం కదా, ఆయనకే కదా అవమానం కలగడం అనేది మనం ఆయన ఎంత బాధ పెట్టడం అవుతుందో. దాదాపు 13 సంవత్సరాలు ఆయన దూరం అయిపోయాడు. అయినప్పటికీ కూడా కానీ నిబంధన మర్చిపోలేదు ఆయన.
అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఆయన మర్చిపోలేదు. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం కూడా ఆయన మర్చిపోడు. ఆ నిబంధన ఆయన మర్చిపోడు. మన దేవుని సన్నిధికి వచ్చి ఆయన పిల్లలుగా మారిన తర్వాత, ఆయన సొత్తుగా మారిన తర్వాత దేవుడు చూపించే కృప ఇంత అంత కాదు. కను పాపను కాపాడినట్టుగా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. అటువంటి కృప మనందరికీ కూడా కలుగును కాక. అటు దీవెన దేవుని సందులో అబ్రహాం ఎలా అయితే నిందారహితులుగా ఉన్నాడో అలా మనం అందరం కూడా ఆయన సందులో మనం నిందారహితులుగా ఉందము గాక. దేవుని కృప మనకి తోడే ఉండును గాక. దేవుడు మనందరూ కూడా ఈ వాక్యాన్ని వినుచున్న వారందరినీ కూడా దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రం నాయన. ప్రభా, ఈ అధ్యాయంలోనైనా మేము చూసాం ప్రభా. అయ్యా, దాదాపు 13.5 సంవత్సరాల తర్వాతనైనా మరలా అబ్రహామును దర్శించావు తండ్రి. నా తండ్రి, నా ప్రభా, మీకు స్తోత్రాలు చేసినాం. మీరు మహిమ పొందండి. 14 సంవత్సరాలు ప్రభా, అయ్యా తండ్రి నాన్న, మీరు ఆయనతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు నాయన. అయ్యా తండ్రి, అయినా మీ నిబంధన జ్ఞాపకం చేసుకొని మీరు వచ్చి ఆయనతో మాట్లాడగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. అయ్యా, నా సన్నిధిలో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడై ఉన్నమని అబ్రహాముతో చెప్పగా ఆయన సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడుతున్న ఆయన క్షమాపణ వేడుకుంటూ దయతో ఆయన మీ పాదాలు గట్టిగా పట్టుకున్నాడు ప్రభా. అయ్యా, మీకు స్తోత్రం నాయన. మేము కూడా నాయన మీ సన్నిధిలో నిందారహితులమై ఉండాలి ఆయన. ప్రభా, మీ సన్నిధిలో మీకు నమ్మకస్తులుగా మేము ఉండాలి ప్రభా. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. దయగలవాడ, కృపగల దేవ, మహోన్నతుడ, మహాదేవుడా, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ సందులో నిత్య నిబంధనలతో నాయన మేము నడవడానికి మీ కృప దయచేయండి, సహాయం దయచేయండి. అయ్యా, అబ్రహాముగా చేసినైనా అనేక జన్మలకు నైనా తండ్రిగా నాయన చేసావు తండ్రి. శారాయిని ప్రభా శారాగా మార్చిన ఆయన తండ్రి, రాజకుమారిగా నాయన మీరు చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. వారిలోని ప్రభా ఇస్సాకునైనా తప్పించిన ఆయన. అయ్యా తండ్రి, ఆయనతో మీ నిబంధన స్థిరపరిచిన ఆయన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. దయగలవాడు నాయన, కృపగల దేవుడు, నీతిమంతుడు ప్రభువా. అయ్యా, మీ సందులో నాయన మేమందరూ నిందారహితులుగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు నాయన. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని, మీ ఆత్మ అభిషేకం మా మీద వచ్చి నడిపించమని, మమ్మల్ని దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు నేసకుడు పరిశుద్ధాత్మకరమైన సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.